ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అందరం కూడా కళ్ళు మూసుకొని హృదయపూర్వకంగా ఈ యొక్క పరిశుద్ధమైన సమయంలో దేవాతి దేవునికి వందనాలు చెప్పుకుంటూ ఉందాం. వాక్యం పలుకుతూ ఉన్నది, తండ్రి అయిన నీ దేవుణ్ణి పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ మనసుతో పూజింపుడు, సేవింపుడు అని. ఇక పరిశుద్ధమైన సమయంలో దేవుడు మనకిచ్చేటువంటి అవకాశాన్ని బట్టి, దేవుడు మనకిచ్చేటువంటి ఆరోగ్యాన్ని బట్టి, దేవుడు మనకిచ్చేటువంటి సమస్తాన్ని బట్టి దేవుడికి హృదయపూర్వకంగా వందనాలు చెప్పుకుంటూ ఉందాం. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన, తండ్రి మహిమ, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన, యేసువా మహిమ, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా ఆరాధన, ఆత్మదేవ మహిమ, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియాతి ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈరోజు మనందరం కూడా ఇక పరిశుద్ధమైనటువంటి దేవాలయంలో చేరి మరి తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన అర్థిస్తూ ఇక పుణ్యక్షేత్రానికి వచ్చి ఉన్నాము. మరి తల్లి యొక్క వేడుదల ద్వారా, దేవుని యొక్క కృప ద్వారా మనందరం కూడా ఇక్కడ చేరున్నాం. కాబట్టి ఒక్కసారి దేవుడికి చప్పట్లు కొట్టి దేవుడికి వందనాలు చెప్పుకుంటూ ఉందాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియాతి ప్రియమైన సహోదరి సహోదరులారా, మనందరం కూడా పాస్కా కాలంలో ఉన్నాం. ఈ పాస్కా కాల 7 ఆదివారాలు కూడా ఈరోజు మనం నిన్నటి రోజున 6వ ఆదివారంలోకి ప్రవేశించి ఉన్నాము. మొదటి 3 ఆదివారాలు మనందరికీ కూడా దేవుడు దర్శనాలు చేస్తూ, ఇదిగో నేను పునరుత్థానుడని చెప్పని ఆయన దర్శనాలు మనం చూసి ఉన్నాము. 4వ ఆదివారంలో నేను మంచి కాపరిని అని చెప్పని చెబుతూ ఉన్నాడు. 5వ ఆదివారంలో నేను నూతన దివి, నూతన భూమిలోకి మిమ్మల్ని అందరినీ కూడా చేరుస్తానని చెప్పని చెబుతూ ఉన్నారు. మరి నిన్నటి రోజున మనందరం కూడా ఆలకిస్తున్నాము, నా బోధనలు ఆలకించి పాటించువాడు నన్ను ప్రేమించువాడుగును. ఈరోజు మనందరం కూడా దేవుడు తన ప్రేమామయుడు అని, నిన్ను నన్ను కూడా ప్రేమగా మారాలని చెప్పని ఈరోజు మనందరం కూడా వింటూ ఉన్నాము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నిజమైనటువంటి క్రైస్తవుడు ఎవడో తెలుసా అండి? క్రైస్తత్వం అనేది ఒక మతం కాదు. అందరూ గుర్తుపెట్టుకోండి, క్రిస్టియానిటీ ఈజ్ నాట్ ఏ రిలీజియన్. క్రైస్తత్వం అనేది మతం కాదు, క్రైస్తత్వం అనేది ఒక మార్గం. యేసు ప్రభువు చెబుతున్నాడు, నేనే సత్యము, నేనే మార్గము, నేనే జీవము అని. ఈ రోజున యేసు ప్రభు నీకు నాకు కూడా తన జీవిత మార్గాన్ని చూపించడం కోసం చెప్పని ఈ భూలోకానికి వచ్చి ఉన్నాడు. ఏంటి ఆ మార్గము అంటే ప్రేమ మార్గము. ఏంటి ఆ మార్గము అంటే ఎవరైతే నన్ను విశ్వసిస్తూ ఉంటారో వారందరూ కూడా ప్రేమించగలుగుతూ ఉంటారు. ఎందుకు అంటే ఎవరైతే విశ్వసిస్తాడో ఆయన దేవుడి మాటలు వింటాడు. ఎవరైతే దేవుడి మాటలు వింటాడో వాడు దేవుని ప్రేమించిన వాడు అగుతూ ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చాలాసార్లు కూడా మనము క్రైస్తవుల పేర్లు పెట్టుకుంటే నువ్వు క్రిస్టియన్ కాదు, బైబిల్ చదివినంత మాత్రాన నువ్వు క్రైస్తవుడు కావు, గుళ్ళోకి వచ్చినంత మాత్రాన నువ్వు క్రైస్తవుడు కావు. ఎవరయ్యా నిజమైన క్రైస్తవులు అంటే దేవునిలో ఉన్నవాడే నిజమైన క్రైస్తవుడు, దేవుని ధరించిన వాడే నిజమైన క్రైస్తవుడు, దేవునిలో నడిచేవాడే నిజమైన క్రైస్తవుడు. అందుకని ఇప్పుడు పౌలు అంటూ ఉన్నాడు, ఎవరైతే క్రీస్తులో ఉంటూ ఉంటారో వారు ఒక నూతన సృష్టి అని. నీలో దేవుడు ఉన్నాడా? నీలో దేవుని తీసుకుంటున్నావా? నీవు దేవుని నడగలుగుతున్నావా అనేది ఈరోజు మనందరం కూడా ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఉండాలి. ఎందుకు అంటే ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా నూతనంగా మారాలి అని, నూతన సృష్టిగా మారాలి అని, దేవునికి దగ్గరగా ఉండాలని, నీ జీవితంలో, పాత జీవితంలో, గత జీవితంలో జరిగినటువంటి చెడు అనేది అంతా కూడా తీసివేసి నూతనంగా మారాలని చెప్పని ఈరోజు ఈ పుణ్యక్షేత్రానికి మనందరం కూడా వచ్చి ఉన్నాము. మనందరం కూడా నూతనంగా మారాలి అంటే ముందు మనలో ఉన్నటువంటి పాపాన్ని తీసివేయాలి. ఈ రోజున ప్రభు అంటున్నాడు, ఆ పాపాన్ని తీసివేసేటటువంటి మార్గం ఏంటి తెలుసా? దేవునికి వాక్యం వినటం. నా వాక్యము సుత్తి వంటిది,
నా వాక్యము అగ్ని వంటిది, నా వాక్యము రెండంచుల పొదునైనటువంటి కత్తి వంటిది అని చెప్పని ఆయన పలుకుతూ ఉన్నాడు. ఈరోజు మనందరం కూడా ఆయన వాక్యాన్ని ఆలకిస్తే, ఆయన వాక్యాన్ని మనం నిజంగా విశ్వసిస్తే, నీకు నాకు కూడా దేవుడు చెబుతున్నాడు, నా వాక్యము విని ఆలకించి పాటించేవాడు రాతి పునాది పైన తన ఇల్లు నిర్మించుకున్నటువంటి బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. జడివానలు కురిసిన, వరదలు వెల్లువైపారిన, పెనుగాలులు వీచిన ఆ ఇల్లు కూలిపోలేదు. ఎందుకు అంటే అది రాతి పునాది పైన నిర్మించబడినటువంటి గృహముగా ఉంటున్నది. ఈరోజు నీవు నేను కూడా ఈ పుణ్యక్షేత్రానికి వచ్చినది ఎందుకు అంటే నూతనంగా మారటం అంటే ఏంటో తెలుసుకోవడానికి. నూతనంగా మారాలి అంటే నీవు దేవుని విశ్వసించాలి. అందుకు నిదర్శనము మరియ తల్లి. ప్రైజ్ ది లార్డ్. దేవుని విశ్వసించింది మరియ తల్లి. దేవుని విశ్వసించిన తర్వాత ఆమె చెబుతున్నది, ఇదిగో గాబ్రియేలుతో వచ్చి, అమ్మా నువ్వు గర్భం ధరిస్తావు అంటే నీ చిత్తమే జరుగునుగాక. ఒకసారి దేవుని చప్పట్లు కొడదాం. మరియ తల్లి దేవుని విశ్వసించిన తర్వాత తన జీవితంలో ఎన్నో కష్టాలు వచ్చినాయి, ఎన్నో బాధలు వచ్చినాయి, లోకమంతా కూడా ఆమెకు వ్యతిరేకంగా ఉన్నా కానీ ఆమె ఏం చేసింది తెలుసా? దేవుని చిత్తానికి తల వంచింది. ఈ రోజున నీ జీవితంలో కష్టాలు రావచ్చేమో, బాధలు రావచ్చేమో, ఇబ్బందులు రావచ్చేమో, నువ్వేమంటావంటే నాకు తెలియదు అని చెప్పని పక్కకు తప్పుకుంటావేమో. కానీ మరి తరాలు చేయలేదండి. కష్టాలు వచ్చిన కడ వరకు కూడా ఆమె కలత చెందుకోకుండా క్రీస్తుని వెంబడించినటువంటి ఏకైక స్త్రీ మరి తల్లి. మరి తల్లి కోసం చెప్పకూడదాం. ఈరోజు మనందరం కూడా ఆ మరి తల్లి యొక్క పుణ్యక్షేత్రం మనం అంటూ ఉన్నాము. ఆమె చెబుతూ ఉన్నటువంటి ఏకైక మార్గం ఏంటి తెలుసా? అతని చెప్పినట్లు చేయుడు. కానాపల్లి విందులో మొదటి అద్భుతం జరిగింది. ఆ మొదటి అద్భుతంలో మరి తల్లి చెబుతూ ఉన్నది అతని చెప్పినట్లు చేయుడు. దాన్ని ఈరోజు మన వాక్యంలో వింటూ ఉన్నాము. ఏమని వింటున్నాం తెలుసా? నా బోధను ఆలకించి పాటించేవాడు ఏమని చెబుతా అంటే నన్ను ప్రేమించిన వాడవుతాడు. నువ్వు దేవుని చెప్పినట్టు పాటిస్తే, దేవుని చెప్పినట్లు వింటే, మరి తల్లి యొక్క మార్గంలో నువ్వు నడవగలిగితే నీవు నేను కూడా దేవుణ్ణి ప్రేమించిన వారు అవుతూ ఉంటాము. మరి ఈ రోజున ఈ సమయంలో మనందరం కూడా మరి తల్లి చూపించేటువంటి బాట ఆయన చెప్పినట్లు చేయుడు. ఆయన చెప్పినట్లు చేస్తూ మన జీవితాన్ని మార్చుకుంటూ పరిశుద్ధమైన జీవితం జీవించడానికి కావాల్సిన అనుగ్రహాన్ని దయచేయమని ఇక నిండు దీపావళి పూజలో ప్రార్థన చేసుకుంటూ ఉందాము. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.